ఫ్రెండ్స్, నేను మామూలుగా మూవీ అప్డేట్స్ చెప్తున్నాను. మూవీ అప్డేట్స్ చెప్పే టైప్ కాబట్టి, నేను మూవీ అప్డేట్స్ చెప్పే కంటెంట్ క్రియేటర్ కాబట్టి, నేను మూవీస్ సంబంధించిన అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఎదుగుతూ నేను యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటున్నాను. మెయిన్గా ట్విట్టర్ ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటున్నాను. ఈ చేసే ప్రక్రియలో చాలామంది యూత్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ చూస్తున్నాను. ఎంత నెగిటివిటీ అంటే అస్సలు 100%లో 90% నెగిటివిటీ. అంటే బూతులు, చాలా అసహ్యకరమైన మాటలు, స్టిక్కర్లు, ఇమేజ్లు, జిఫ్లు, లేకపోతే ఇంకేది పడితే అది వీడియోలు. ఇంత నెగిటివిటీకి ఇంత అలా అట్రాక్ట్ ఎలా అయ్యారని మీరు యూత్? నాకు అర్థం కావట్లేదు. హీరోలకి ఫ్యాన్ వార్స్ చేస్తారు, పొలిటికల్గా ఫ్యాన్ వార్స్ చేస్తారు, సాధారణమైన సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్ వార్స్. ఏమొస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను మూవీ అప్డేట్స్ని ఎత్తుక్కోవాలా, లేదనుకుంటే మీ కామెంట్స్ చదువుతూ కూర్చోవాలా? నాకు ఇప్పటికీ అర్థం అవట్లా. నిజంగా చెప్తున్నానండి, సొసైటీ కానీ, సోషల్ మీడియా కానీ సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అంటే సర్వనాశనం. అనవసరంగా అంటున్నాను అనుకోకండి. డబ్బులు సంపాదించాలని, లేదంటే ఫేమ్ సంపాదించాలని ఈ వే ఆఫ్ ఏదైతే ఉందో సోషల్ మీడియా కానీ, లేదనుకుంటే సొసైటీలో కానీ చాలా అక్రమంగా తయారైపోయారంటే మామూలుగా కాదు, బీభత్సంగా వరస్ట్గా తయారైపోయారు. నా మూవీ అప్డేట్స్ వెతుక్కోవడానికి కూడా నాకు గంటలు పడుతుంది. ఈ నెగిటివిటీని దాటి ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయడం కోసం పిచ్చెక్కిపోతుంది అనమాట. సో దయచేసి ఎవరు కూడా, మీరు పాజిటివ్ పీపుల్ ఉంటే దయచేసి అటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా కొంచెం దూరంగా ఉండండి. అదేవిధంగా నెగిటివిటీకి ఎవరైతే ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారో దయచేసి మీకు కూడా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళ వల్ల మాకు లాంటి కొత్త కంటెంట్ క్రియేటర్స్కి, కొత్త కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశాలు ఉన్నట్ల. ఎంతసేపు మీ బూతులు, మీ యొక్క వీడియోలు, మీ యొక్క ఇమేజ్లే మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆక్యుపై చేసేస్తే మాలాంటి వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ కాదు కదా, కనీసం లైక్స్, షేర్స్, కామెంట్స్ కూడా దిక్కు లేకుండా పోయింది. సో దయచేసి నెగిటివిటీని ఆపేయండి. మీరు ఎవరి పట్ల కూడా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎంతోమంది సెలబ్రిటీలు చెప్తున్నారు, ఎంతోమంది పొలిటీషియన్స్ చెప్తున్నారు, అయినా సరే మీరు వినట్లా. ఏం చూసుకుని దీనివల్ల ఏం వస్తుంది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. చాలా అంటే చాలా బాధగా ఉండి ఈ మాట అయితే నేను ఒక వీడియో కింద చేస్తే కనుక మనకి ఏదైనా ఉపయోగపడుతుందో, ఎవరైనా మారతారేమని చెప్పేసి పెట్టైనా కానీ ఇంక వేరే ఉద్దేశం ఏం కాదండి. సో దయచేసి అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీరు పాజిటివ్గా ఉన్నవాళ్ళు కూడా నెగిటివిటీకి దూరంగా ఉండండి. ఇంతకు మించి నేను చెప్పలేను. అది చాలా అసహ్యంగా అంటే అసహ్యంగా ఉంది. సొసైటీ చాలా నీచంగా తయారైంది. కేవలం డబ్బుల కోసం ఎంతవరకైనా నీచంగా వెళ్తున్నారు. సో దానికన్నా మామూలుగా అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని ఏమంటలేదు, నాకేమనిపిస్తుంది అంటే డబ్బులు సంపాదించడం కన్నా కనీసం అడుగు తినడం బెస్ట్ అనిపించింది. అంతవరకు తీసుకొచ్చారనమాట. సొసైటీకి మంచితనం లేదు. ఎవరిని పడితే వాళ్ళు తిడతాం, కొడతాం, అవసరమైతే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్కి అయితే క్రియేట్ చేయటం. ఏమొస్తుందని నాకు తెలియక అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ఇటువంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా సొసైటీని కానీ, లేదంటే మనుషులు కానీ పాజిటివ్ వైపు కొంచెం నడిపించడానికి అయితే ట్రైన్ చేయండి. సినిమా ఇండస్ట్రీని కాపాడండి, పొలిటికల్ ఇండస్ట్రీని కాపాడండి. పొలిటికల్ లీడర్స్ కూడా, మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి దారిలో సొసైటీని అయితే ఏర్పరచండి. యూత్లో ఎస్పెషల్గా మంచిని నింపడానికి అయితే కొంచెం ప్రోగ్రామ్స్ లాంటివి క్రియేట్ చేస్తే చాలా అంటే చాలా మంచిది అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో ఈ వీడియో అందరికీ షేర్ అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై. అదేవిధంగా నా పేరేమో చరణ్ అనమాట. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ పేరు ద చరణ్ షో. అందులో అయితే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో అది ఓవరాల్గా వీడియో.